ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేము ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన కార్మికులకు పూర్తి స్థాయిలో సంఘీభావాన్ని ఏపీ ఎన్జీఓ సంఘం నగర శాఖ పక్షాన ప్రకటించడం జరుగుతూ ఉన్నది. మరి అలాగే కార్మికులకు సంబంధించినటువంటి 29 చట్టాలను, పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి మేము ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి జీవో నంబర్ 57ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మరి అలాగే పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ని వెంటనే రద్దు చేసి అలాగే పాత ఓల్డ్ పెన్షన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మరి గతంలో జరిగినటువంటి అనేక పోరాటాల్లో ఏపీ ఎన్జీఓ సంఘం అనంతపురం నగర శాఖ మేము ప్రతి ఒక్క కార్మిక పోరాటంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. మరి వారికి ఎప్పుడు కూడా ఏస్తూ ఈరోజు దాదాపుగా గంట పాటు అనంతపురం కలెక్టరేట్లో ఎదుట ఈ యొక్క భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, జిల్లా అధ్యక్షులు ఆర్వి నాయుడు గారు, అలాగే సిఐటియు నగర అధ్యక్షులు వెంకటనారాయణ గారు, మరి యూనియన్ నాయకులు గోపాల్ గారు, మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందులో భాగంగా నగర శాఖ కార్యవర్గ సభ్యులకి, నగర శాఖ కార్యనిర్వాహక సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా యొక్క సంపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెకు ఏపీ ఎన్జీఓ నగర శాఖ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసినందుకు సిఐటియు జిల్లా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. వాటిని విడనాడాలని చెప్పేసి ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను కూడా వెంటనే ఉపసంహరించాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి సిఐటియుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా 12వ పిఆర్సీ చైర్మన్ నియమించాలని చెప్పేసి అనేక రోజులుగా ఏపీ ఎన్జీఓస్ నాయకులు అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వెంటనే పిఆర్సీ 12వ చైర్మన్ నియమించాలా, అట్లాగనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి అనేక రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వీటిని విడనాడే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాబట్టి వెంటనే ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ అందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేసి రెగ్యులర్ ఉద్యోగస్తులకు గుర్తించాలా, కనీస వేతనం 26,000 అమలు చేయాలని